పంచవార్తలను మీకు గత 27 సంవత్సరాల నుండి మున్సిపాలిటీకి ఎలక్షన్ లేక పరిపాలన విధానం సరిగా వారు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. కానీ 2 సంవత్సరాల గట్టిగా కొంచెం దగ్గర పెట్టుకోండి. 2 సంవత్సరాల నుంచి కొంత కసరత్తు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీరన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో కసరత్తు చేసి ఈ మున్సిపాలిటీని కొత్తడోళ్ళు 2గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కార్పొరేషన్ చేయడం జరిగింది. చాలామందికి తెలియదు సిపిఐలు చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు రహస్యం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో, శ్రీరన్న గారి సలహాతో దీన్ని కార్పొరేషన్ చేయడం జరిగింది. కావున ఇప్పుడు దరిదాపు 27 సంవత్సరాలు అంటే మేము మున్సిపాలిటీ ఓటు వేసినప్పుడు మాకు 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల వయసులో మేము ఉన్నాం. ఇప్పుడు అన్ని కొత్తగా నూతన ఓట్లు వచ్చి ఉన్నాయి. ఎవరికి ఏమి తెలియదు, ఆగమాగమన్నట్టు వాడొత్తం ఈడొత్తు జరుగుతుందంట. ఎవరు ఇబ్బంది పడద్దు, ఎవరు కంగారు పడద్దు. 2 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 2 డివిజన్లుగా ఏర్పాటు చేయడంలో 46, 47. కావున 2 కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు బహుకరిస్తే అది చాలా గర్వంగా సీనన్న గారి నాయకత్వంలో, కొత్తవాళ్ళ సీనన్న నాయకత్వంలో మన పొంగులేటి సీనన్న గారికి మనము ఒక బహుమానం ఇచ్చినట్టు ఉంటుంది ఇక్కడ. కాబట్టి మీరు కంగారు పడకుండా అడిగే హక్కు అందరికీ ఉంది, ఓటు అడగనియండి అని మీరు ఎవరికి ఓటు వేయాలని ఆలోచించి హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో మా వాసుమల్ల సుందరరావు 47వ వార్డు అభ్యర్థి, మా విమలక్క గారు 46వ వార్డు అభ్యర్థి. కావున దయచేసి మీరు అస్సలు ఆగమాగం కావద్దు. అందరూ వస్తారు, రావాలి కూడా. వస్తేనే ఎవరేంటో తెలుస్తుంది. సీనన్న ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే మా అన్న, ఎవరికి హాని చేయలేదు ఇంతవరకు నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా హాని చేయని వ్యక్తికి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మిత్రులు అందరూ నిలబడ్డారు, మా మిత్రులే వాళ్ళు, ఊరంతా మంది. కానీ సంఖ్యతతో ఓటేసి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థన.